కథల సమయంకు స్వాగతం. సుప్రజ విజయం. రచన హరిప్రసాద్ పిన్నింటి. ఇక కథలోకి వెళ్దామా? అది ఒక చిన్న పల్లెటూరు. అప్పుడే లేచిన సుప్రజని ఉద్దేశించి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. ఎంతకాలం ఇలా ఈ ఇంట్లో ఉంటావు? ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళవా అంటుంది రాధమ్మ. అప్పుడు సుప్రజ, అదేంటమ్మా, నా గురించి నీకు తెలియదా? ఆ అబ్బాయి అలా ఉంటే నేను ఎలా వెళ్తాను ఆ ఇంటికి? ఆ అబ్బాయి వల్ల నాకు కూడా ఆ ఇంట్లో గౌరవం ఉండడం లేదు. ఆ అబ్బాయికి ఎంత చెప్పినా మారడం లేదు. నేనేం చేయను? సరిగ్గా నెల క్రితం సుప్రజ తల్లి రాధమ్మ, తండ్రి కృష్ణయ్య. సుప్రజ చిన్న వయసులోనే కృష్ణయ్య చనిపోయాడు. ఇంకా చేసేది లేక రాధమ్మ సుప్రజను తీసుకుని దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళిపోయింది. ఆ సిటీలో రాధమ్మకి అన్నయ్య వరుస అయ్యే అర్జున్రావు అక్కడే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. రాధమ్మ నీ అక్కడే ఆ కంపెనీలో పనిలో పెట్టాడు. రాధమ్మ అక్కడే ఉండి సుప్రజని చదివించుకుంటుంది. సుప్రజ చిన్నతనం నుండి కష్టాలు చూసి ఉండడం వల్ల తన అమ్మకి పనిలో సహాయం చేస్తూ బాగా చదువుతుంది. బాగా చదివి ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఆ తరువాత క్యాంపస్ ఇంటర్వ్యూలో జీతంతో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వేరే సిటీలో రావడం వల్ల వాళ్ళ అమ్మని తీసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, వద్దు, నేను మన ఊరు వెళ్ళిపోయి అక్కడే వ్యవసాయం చేసుకుంటాను. నువ్వు సెలవులకు నా దగ్గరికి రా. మనం ఇన్ని రోజులు మన ఊరిలో లేకపోవడం వలన మీ నాన్నగారికి రావాల్సిన ఆస్తి, మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఉన్న పొలము ఎవరో ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అందుకే నేను కూడా ఇంకా ఇక్కడ ఉండను, మన ఊరిలో ఉంటా. నీకు వీలు కుదిరినప్పుడు వస్తూ ఉండు అని చెప్తుంది. అదేంటమ్మా, నువ్వు ఇన్ని రోజులు నా కోసం చాలా కష్టపడ్డావు. ఇప్పుడైనా నేను నిన్ను చూసుకోవాలి కదా. నువ్వు ఏమో ఇలా అంటున్నావు ఏంటి? అప్పుడు రాధమ్మ, లేదు రా తల్లి, ఇప్పటి వరకు నా బాధ్యత నిన్ను పెద్దదానిని చేసి నీ కాళ్ళపై నువ్వు నిలబడేలా చేయడం. ఇంకా ఇప్పుడు మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఉన్న వాటిని మనకి దక్కేలా చూడాలి. అందుకే నువ్వు వెళ్ళు, నేను మన ఊరిలో ఉంటా అని అంటుంది. అప్పుడు సుప్రజ, అయితే నేను ఉద్యోగానికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. అప్పుడు రాధమ్మ, నువ్వు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్లకుండా నాతో ఉండిపోతే ఇన్నాళ్ళ నా శ్రమకు అర్థం ఉండదు. కాబట్టి నువ్వు వెళ్ళి తీరాలి అంటుంది. అప్పుడు సుప్రజ అలాగే అని వాళ్ళ అమ్మ మాట ప్రకారం ఉద్యోగానికి వెళ్తుంది. సిటీలో ఉద్యోగం చేస్తున్న సుప్రజకి వాళ్ళ అమ్మ ఎప్పటికీ అప్పుడు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతుంది. అలాగే తన యోగక్షేమాలు కూడా చెప్తుంది. సుప్రజ ఉద్యోగంలో సంపాదించినది వాళ్ళ అమ్మకి పంపుతుంది. అలా ఆ సొమ్ముతో వాళ్ళ ఊరిలో కూడా వాళ్ళ అమ్మ సుప్రజ పేరు మీద భూమి కొంటుంది. సడన్గా ఒకరోజు సుప్రజకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మంటుంది. ఎందుకు అని అడిగితే, నువ్వు ముందు ఇక్కడికి రా, అన్నీ తెలుస్తాయి అంటుంది. చెప్తే గానీ రాను అంటుంది. నువ్వు రాకపోతే నా మీద ఒట్టు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళమ్మ మీద ఉన్న ప్రేమతో సుప్రజ ఆ పల్లెటూరికి వెళ్తుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత మళ్ళీ ఇదే తను ఆ పల్లెటూరికి వెళ్ళడం. అక్కడ అంతా కొత్తగా అనిపిస్తుంది. సుప్రజ సిటీలో పెరగడం వల్ల సిటీలో ఉన్నట్లు ఉండడంతో ఊరిలో కొందరు ఆమెను వింతగా చూస్తారు. ఇది ఇబ్బందిగా అనిపించి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మని అడుగుతుంది. అసలు ఎందుకు రమ్మన్నావో, ఇక్కడ ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు అని అడుగుతుంది. దానికి రాధమ్మ, ఇది పల్లెటూరు కదా, ఇక్కడ అలాగే ఉంటుంది. కట్టుబొట్టు అన్నీ సాంప్రదాయంగా ఉండాలి, అందుకే వాళ్ళు అలా చూశారు అంటుంది. అప్పుడు సుప్రజ, అది సరే, మరి నన్ను ఎందుకు ఇంత తొందరగా రమ్మన్నావో అని అడుగుతుంది. అప్పుడు రాధమ్మ, మీ పెదనాన్న బలరాం గారు నీకు ఒక మంచి సంబంధం చూశారు. నువ్వు పెళ్ళి అంటే రావని, అందుకే ఇలా రప్పించాను. అమ్మా, నేను పెళ్లి చేసుకోను అని అనడం లేదు కదా. నా చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎంతో కష్టపడి పెంచావు. కనీసం నీకోసం నేను కొంతకాలం అయినా కష్టపడి నిన్ను పోషించడం నా బాధ్యత. పైగా నన్ను అర్థం చేసుకునేవాడు, నాకు నచ్చినవాడు రావాలి అని చెప్పాను కదా. రాధమ్మ, నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలీదు. ఈలోపు నీ పెళ్లి చూసి నీ పిల్లలని ఆడించి అయినా నా చివరి శ్వాస తీయాలని కోరుకుంటున్నా. అందుకే ఈ పెళ్లి చేసుకోమ్మా, నా తల్లి కాదు అని అంటుంది. పైగా అబ్బాయి పక్క ఊరిలో ఉంటాడు, డాక్టర్ కూడా అంట మీ పెదనాన్న అన్నారు. ఇంతకన్నా మంచి సంబంధం నేను కూడా చూడలేను అని చెప్తుంది. అప్పుడు సుప్రజ చేసేది ఏమీ లేక అమ్మ పెట్టిన సెంటిమెంట్ సీన్ వల్ల పెళ్లికి ఒప్పుకుంటుంది. సరే, అబ్బాయి పేరు ఏంటి? రాధమ్మ, అబ్బాయి పేరు ముకుంద్. సరిగ్గా 2 రోజుల్లో పెళ్ళి అన్నీ అయిపోయాయి. అత్తగారి ఇంటికి బయలుదేరిన సుప్రజను చూసి అమ్మ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు
అంతే, ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అని చెప్పి కూతురిని అత్తవారింటికి పంపుతుంది. అత్తవారింట్లో అడుగుపెట్టిన సుప్రజ మొదటి నెల బాగానే జరుగుతుంది. దగ్గరలో ముహూర్తాలు లేవని కార్యం పోస్ట్పోన్ చేస్తారు. ఒక నెల రోజుల తరువాత మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తారు. అందరూ సరే అంటారు. ఈ నెల రోజులు నూతన వధూవరులు దూరంగా ఉండాలి అంటే వేరే వేరే గదులలో ఉంటారు. కానీ ఈ నెల రోజుల నుండి సుప్రజ గమనించింది ఏంటి అంటే తన భర్త ఎక్కడికి వెళ్ళడం లేదు. అయితే సమయం కోసం చూస్తోంది. తను అనుకున్న రోజు వచ్చింది. ఆ రోజు తన మొదటి రాత్రి. తన భర్త ముకుంద్తో అప్పుడు అడుగుతుంది. లోపలికి వచ్చిన తన భర్త అటు తిరిగి పడుకున్నాడు. ఏమండి, మీరు డాక్టర్ కదా, నెల రోజుల నుండి మీరు హాస్పిటల్కి వెళ్ళకపోతే పేషెంట్స్ ఏమవుతారో కదా అంటుంది. అప్పుడు సుప్రజ భర్త, నేను డాక్టర్ అని నీకు ఎవరు చెప్పారు? నేను డాక్టర్ ఏంటి? అయినా నాకు ఈ పెళ్ళి కూడా ఇష్టం లేదు. ఆ విషయం కూడా తెలుసుకోకుండా మా అమ్మ నాన్న నిన్ను నాకు కట్టబెట్టారు. కావాలనే ఈ ముహూర్తం నెల రోజులు గడువు నేనే పెట్టించా. ఈ నెల రోజులలో నీకు తెలియలేదా నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు సుప్రజ, అదేంటి, మీరు డాక్టర్ అని మా అమ్మ చెప్పింది, మా అమ్మకి మా పెదనాన్న చెప్పారు, మీరు డాక్టర్ అని, మీకు ఇక్కడ హాస్పిటల్ ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి అని, మరి వాటి మాట ఏంటి? మీ పెదనాన్న మీకు అబద్ధం చెప్పారు. మీ పెదనాన్న మా నాన్నగారికి చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. అందుకే మీకు చాలా ఆస్తి ఉందని, నిన్ను చేసుకుంటే అది మాకు వస్తుంది అని, అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని మా నాన్నకి చెప్పి నాకు పెళ్ళి ఇష్టం లేకపోయినా నన్ను ఒప్పించారు. మరి మీ నాన్నగారు ఆస్తి కోసం చేసుకోమని చెప్తే మీరు చేసుకున్నారు. కానీ మీకు ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? మరి మీరు ఏం చేస్తారు? నేను ఏమీ చేయను. అయినా అది నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి నా అనుమతి లేకుండా నువ్వు నా గదిలోకి రావద్దు. ఎందుకు రాకూడదు? నేను మీ భార్యని. ఇక్కడికి రాకుండా నేను ఎక్కడ పడుకోవాలి? మా అమ్మ గదిలో పడుకో. నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. మరుసటి రోజు అత్తగారితో మాట్లాడుతుంది. మీ అబ్బాయికి ఇష్టం లేకుండా నన్ను ఎందుకు ఈ పెళ్లికి ఒప్పించారు? మీ అబ్బాయికి ఇష్టం లేకుండా నేను ఈ ఇంట్లో ఉండలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. మీ అబ్బాయి డాక్టర్ కాకుండా డాక్టర్ అని ఎందుకు అబద్ధం చెప్పారు? మీ అబ్బాయి ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే డాక్టర్ అని అబద్ధం చెప్పి ఈ పెళ్ళి ఎందుకు చేశారు? నా జీవితం ఎందుకు పాడు చేశారు? నేను ఇంకా ఈ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. అది జరిగిన సరిగ్గా నెల రోజుల తర్వాత సుప్రజ మరియు రాధమ్మ మధ్య సంభాషణ. అమ్మా సుప్రజ, నువ్వు ఇక్కడే ఇలా ఉంటే పెళ్ళి అయిన అమ్మాయి ఇంకా ఇంట్లో ఉంది ఏంటి అని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. నాకా వయసు అయిపోతుంది. నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. నువ్వు ఇలా ఇక్కడ ఉండిపోతే నా తరువాత నిన్ను ఎవరు చూసుకుంటారు? మీ పెదనాన్న వాళ్ళు అంటే చూసావు కదా, అలా అబద్ధం చెప్పి చేశారు. ఇంకా నువ్వు కష్టమైనా నష్టమైనా ఆ అబ్బాయిని మార్చుకుని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసి అక్కడే ఉండాలి అని చెప్పి ఏడుస్తూ బాధపడేసరికి సుప్రజ ఒప్పుకుంటుంది. సుప్రజ అత్తగారింటి దగ్గర, అమ్మా, మా అమ్మాయి చిన్న వయసు వల్ల మీ అబ్బాయి అన్న మాటలకి బాధపడి ఇక్కడ ఉండలేక వచ్చేసింది. ఏది ఏమైనా మా అమ్మాయి మీ ఇంటి కోడలు కాబట్టి ఇక మీద తనకి అమ్మైనా నాన్నైనా అన్నీ మీరే. మీరు నా కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మీరు దేనికోసం అయితే మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకున్నారో అది మీకు దక్కుతుంది. అందులో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. నేను పోయిన తరువాత మీకు రావాల్సిన అన్నీ మీకు వస్తాయి. అందులో సంకోచం లేకుండా ఉండండి. సుప్రజ అత్తగారు, మీరు అంతలా చెప్పాలా? మీ కూతురు ఇక మీద నా కూతురులా చూసుకుంటాను. అందులో ఎటువంటి బాధపడకండి. నేను నా కంటి రెప్పలా చూసుకుంటాను. మీరేమీ దిగులు పడకండి అని చెప్పి పంపించేసింది. తరువాత సుప్రజను లోపలికి తీసుకెళ్ళింది. లోపల ముకుంద్ సుప్రజను చూసి, వెళ్ళిపోయిందాని మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు సిగ్గు శరం లేదా అని తిడతాడు. సుప్రజ అత్తగారు, నీకు ఉందా? ఆ అమ్మాయిని అంటున్నావు. నిన్ను చేసుకున్నాక ఆ అమ్మాయికి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో ఎలా తింటున్నావో అలాగే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిన మళ్ళీ ఇంటికి వచ్చింది అని అంటుంది. ఆ మాటలు విన్న సుప్రజ ఒక్కసారి షాక్ తింటుంది. ఇదేంటి, ఈవిడ నన్ను ఆయనని ఇన్ని మాటలు అంటుంది అని అనుకుంటుంది. ఇంకా ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ అత్తగారు ఇదే విధంగా తనను తన భర్తను అంటూ ఉంటుంది. ఇది చూసి ఓర్వలేని సుప్రజ వాళ్ళ ఆయనతో, మనం సిటీ వెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుదాం అండి, ఇక్కడ వీళ్లతో మాటలు పడడం మనకు ఎందుకు అంటుంది.
దానికి ముకుంద్ నాకు నీతో జీవితం ఇష్టం లేదు అంటే నీకు అర్థం కాదా? అయినా నేను ఆ సిటీకి రాను అని కరాఖండిగా చెప్తాడు. ఇంక చేసేదేమీ లేక అలాగే బాధపడుతుంది సుప్రజ. అత్తగారి వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యేసరికి ఇంకా అక్కడ ఉండలేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళి నేను ఏం చెయ్యాలి? ఆవిడతో తిట్లు తినాలి. మా ఆయన ఉన్న వేస్ట్. అతనికి నేను ఇష్టం లేదు. నాతో కాపురం కూడా ఇష్టం లేదు. ఇన్ని రోజులలో ఏ రోజు కూడా నన్ను తాకింది లేదు. అతనికి ఇంట్లో కూడా విలువ లేదు. ఏ పని చేయడం లేదు అని ఏమీ చేతకాని వెధవ అని అంటున్నా చలనం లేదు అతనికి. ఇంకా ఆ ఇంట్లో ఉండి వాళ్ళతో మాటలు పడడం కన్నా నేను సిటీకి వెళ్ళిపోయి జాబ్లో జాయిన్ అయిపోతా. అప్పుడు రాధమ్మ, మీ ఆయన ఒకప్పుడు నిజంగా డాక్టర్. కానీ అతను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోవడంతో ఆ అబ్బాయి అలా తయారయ్యాడు. చాలా మంచి వ్యక్తి. కానీ తనకి అలా జరిగినప్పటి నుంచి ఎవరినీ ఇష్టపడకుండా అమ్మాయిలు అంటే ద్వేషించడం చేస్తున్నాడు. ఆవిడ మీ అత్తగారు. మీ ఆయనకి సవతి తల్లి. అందుకే అలా ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ ఉంటుంది. కానీ అతను మాత్రం అలా ఉండిపోతున్నాడు. కాబట్టి నువ్వే అతనిని ఎలాగైనా మార్చుకుని కాపురం చక్కదిద్దుకో తల్లి. ఆ అబ్బాయితో ఆ తాగుడు మానిపించి అతనికి నీ ప్రేమ చూపించి అతనిని మార్చుకుని దారికి తెచ్చుకో. నీ జీవితం బాగుంటుంది. మరి ఇన్ని రోజులు నాకు ఈ విషయం నువ్వు ఎందుకు చెప్పలేదు? అయినా ఆయన నాతో మాట్లాడి ఈ విషయం చెప్పవచ్చు కదా అంటుంది. రాధమ్మ, నాకు ఈ విషయం మొన్ననే తెలిసింది. నువ్వు రెండోసారి వెళ్ళినా కూడా అక్కడ ఉండలేకపోయావు. ఎందుకో తెలుసుకోవడానికి నేను అక్కడికి ఎంక్వైరీ చేశాను. అందుకే వివరం తెలుసుకుని నీకు చెప్తున్నా. అప్పుడు సుప్రజ, సరే అమ్మా, ఇక నా భర్తను మార్చుకునే బాధ్యత నాది. నేనే మార్చుకుంటా అని బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన సుప్రజ నేరుగా తన బెడ్రూమ్కి వెళ్ళి వాళ్ళ ఆయనకి తను తెలుసుకున్న వివరాలన్నీ చెప్పి అతనిని మార్చుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. అప్పటి నుండి సరిగ్గా నెల రోజుల తరువాత ముకుంద్ మారి సుప్రజ ప్రేమను అర్థం చేసుకుని తను చెప్పినట్లు ఉంటాడు. ఇక తను పూర్తిగా మారిపోయాడని నిర్ణయానికి వచ్చిన తరువాత సుప్రజ తన భర్తను తీసుకుని దగ్గరలో ఉన్న సిటీలో మళ్ళీ క్లినిక్ పెట్టిస్తుంది. ఆ విధంగా తను అనుకున్నట్లుగా తన అమ్మ అయిన రాధమ్మను కూడా వాళ్ళ దగ్గరికి తెచ్చుకొని తను ఉద్యోగం చేస్తూ ముకుంద్ క్లినిక్ చూసుకుంటూ రాధమ్మ వీళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా జీవిస్తారు.